Hello everyone, welcome to AKSIS Academy Daily Current Affairs. So మనం లాస్ట్ క్లాస్లో చూసినటువంటి క్వశ్చన్కి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ అంటే ఏవి తప్పు, నాట్ నెసెసర్లీ ద కాన్సిక్వెన్సెస్. సో మీకు నిన్న ఆర్టికల్ 356 చెప్పేటప్పుడే చెప్పాను, డిస్మిసల్ ఆఫ్ గవర్నమెంట్, సస్పెన్షన్ ఆఫ్ అసెంబ్లీ అని చెప్పుకున్నాం మనం. బైరెన్ సింగ్ ప్రభుత్వం రాజీనామా చేసింది కాబట్టి ఇక్కడ డిస్మిసల్ ఆఫ్ గవర్నమెంట్ జరుగుతుంది. ఏ పార్టీ అయితే అధికారంలోకి ఉందో ఆ పార్టీ డిస్మిస్ అవుతుంది. సస్పెన్షన్ ఆఫ్ అసెంబ్లీ అవుతుంది. అసెంబ్లీ తాలూకా అఫైర్స్ అన్ని పార్లమెంట్ యాక్సెప్ట్ చేస్తుంది. సో అందులో డిజల్యూషన్ ఆఫ్ స్టేట్ అసెంబ్లీ ఉండదు. సో ఇది తప్పు అవుతుంది. సో కాబట్టి ఇది ఆన్సర్లో ఉంటుంది. రిమూవల్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కరెక్టే కాబట్టి ఇది కాదు. డిజల్యూషన్ ఆఫ్ లోకల్ బాడీస్ అదేం జరగదు. సో ఆన్సర్ ఈజ్ 1 and 3. సో ఇది మనకి ఆన్సర్. ఇంకా ఈరోజు టాపిక్కి సంబంధించి ప్యారిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ 2025. మనందరికీ ప్యారిస్ క్లైమేట్ సమ్మిట్ 2015 తెలుసు. బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్సుకు సంబంధించి ఈ మధ్య కాలంలో ఫిబ్రవరి 2025లోనే ప్యారిస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఒక సమ్మిట్ జరిగింది. సో రానున్నటువంటి రోజుల్లో కృత్రిమ మేధస్సుని ఏ విధంగా సోషల్ డెవలప్మెంట్, సామాజిక అభివృద్ధికి, ఎకనామిక్ డెవలప్మెంట్, ఆర్థిక అభివృద్ధికి మనం యూజ్ చేయాలి అనేటటువంటి అంశం పైన దీని మీద చర్చించారు. ఇందులో చాలా దేశాలు పాల్గొన్నాయి. సో ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్ అని ఒకటి పెట్టారు. ఇందులో కొన్ని కీ థీమ్స్ అండ్ అవుట్కమ్స్ వచ్చాయి. ఇండియా అండ్ ఫ్రాన్స్ ఆల్రెడీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఇంతకు ముందు కూడా నిర్వహించుకున్నారు. ఇప్పుడు సెకండ్ ఇండియా అండ్ ఫ్రాన్స్ ఏఐ పాలసీ రౌండ్ టేబుల్ గురించి కూడా మాట్లాడుకున్నారు. అలాగే పిఎం ఇంతకుముందు మర్సిల్లీ కనెక్షన్ అని చెప్పి ఒక దాని గురించి మాట్లాడారనమాట. అది మీకు లాస్ట్ స్లైడ్లో చెప్తాను. సో దాని గురించి రీకాల్ చేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ మాట్లాడడం జరిగింది. సో ముందుగా అసలు ప్రైమ్ మినిస్టర్ విజిటెడ్, మోడీ గారు ఫ్రాన్స్లో ఈ యొక్క ప్యారిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్, దాని యొక్క పూర్తి పేరు ప్యారిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్ 2025 జరిగింది. ఇందులోనే భాగంగా ఇండియా ఫ్రాన్స్ సంబంధించి సెకండ్ ఇండియా ఫ్రాన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాలసీ రౌండ్ టేబుల్ కూడా జరిగింది. అంటే సాధారణంగా ఏవైనా పెద్ద పెద్ద సదస్సులు జరుగుతున్నప్పుడు సైడ్ లైన్స్లో కొన్ని దేశాలు వాళ్ళ తాలూకా బైలాటరల్ రిలేషన్స్కి సంబంధించి కూడా మీట్ అవుతూ ఉంటాయన్నమాట. సో అందులో భాగంగా ఇండియా ఫ్రాన్స్ ఇక్కడ మీట్ అవ్వడం జరిగింది. సో ముందుగా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అనేది కనుక మనం చూస్తే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే హ్యూమన్స్ ఏవైతే పనులు చేస్తారో ఇంటెలిజెన్స్ని వాడి, అంటే మనుషులు వాళ్ళ యొక్క జ్ఞానాన్ని వాడి కొన్ని పర్టికులర్ టాస్క్ ఏవైతే చేస్తారో అవి కంప్యూటర్ అలాగే రోబోట్స్ కనుక చేస్తే అలాంటి టాస్క్ని వాటిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు అని అంటారు. మేధస్సు అనేటటువంటిది సాధారణంగా జీవులకు ఇవ్వబడింది. అందులో అత్యంత ఎక్కువ మేధస్సు అనేటటువంటిది హ్యూమన్స్కి ఇవ్వబడింది. సో కాబట్టి ఇట్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ ఎ కంప్యూటర్ ఆర్ ఎ రోబోట్ కంట్రోల్ బై ఎ కంప్యూటర్ టు డూ టాస్క్స్ దట్ యూజువల్లీ డన్ బై హ్యూమన్స్. అంటే మనుషులు చేసేటటువంటి ఏవైతే కొన్ని టాస్క్స్ ఉంటాయో ఆ టాస్క్ని కనుక రోబోట్స్ కానీ కంప్యూటర్స్ కానీ చేస్తే, ఎక్కడైతే మానవ మేధస్సు అవసరమో అలాంటి టాస్క్లను కనుక రోబోట్స్ ఇవి కనుక చేస్తే దీన్ని కృత్రిమ మేధస్సు అని అంటాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అయితే దీనికి సంబంధించి యాక్షన్ సమ్మిట్ ఏమొచ్చింది అని కనుక చూస్తే, ఇది ఒక గ్లోబల్ ఫోరం. అంటే గ్లోబల్ ఫోరం అంటే ఏంటి? ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాధినేతలు లేదా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రకరకాల దేశాలకు సంబంధించినటువంటి ప్రెసిడెంట్లు కానీ లేదని అనుకుంటే ప్రైమ్ మినిస్టర్లు కానీ వీళ్ళు వచ్చి ఏం చేస్తారు, వీళ్ళతో పాటుగా ఇంకా కొంతమంది విధానకర్తలు అంటే పాలసీస్ చేసేటటువంటి వ్యక్తులు, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎక్స్పర్ట్స్ అంటే ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు, అఫ్కోర్స్ ఎక్స్పర్ట్, ఆయన ఎక్స్పర్ట్ కాకపోయినా ఆయనకు ఒక కంపెనీ ఉందిగా. సో ఇలాంటి ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో గవర్నెన్స్ అంటే ఏంటి? పరిపాలన. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్లో ఎలా ఈ యొక్క రకరకాల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కూడా అనొచ్చు దాన్ని. సో వాట్సాప్ గవర్నెన్స్ అని ఒకటి తీసుకొచ్చి 100కు పైగా అనేక సర్టిఫికెట్స్ అండ్ అలా ఇంకా వివిధ రకాలైనటువంటి సర్వీసెస్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందిస్తాం. సో ఇట్లాంటి వాటిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చాలా బెటర్గా చేయొచ్చు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిపాలనలో ఎలా వాడాలి, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కొన్ని అనెథికల్ థింగ్స్ కోసం వాడుతున్నారు. ఈ మధ్యన డీప్ ఫేక్ అట్లాంటివి వచ్చాయి. అంటే కొంతమంది హీరోయిన్స్ని అలాంటి వాళ్ళని కొంత ఇబ్బంది పెట్టేటటువంటి అంశాలు. సో దాంతోపాటుగా సోషల్ ఇంపాక్ట్ అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల సామాజికంగా ఎలాంటి ప్రభావం చూపుతుంది,
సో ఇలాంటి అంశాలన్నింటినీ కూడా మనము ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్లో మాట్లాడుకుంటారనమాట. సో ఇది 3rd సమ్మిట్. ఇది గతంలో 2 సమ్మిట్స్ జరిగాయి. యూకేలో బ్లెచ్ లే పాక్ సమ్మిట్ అని ఒకటి జరిగింది. అలాగే సియోల్ సౌత్ కొరియాలో 2024లో జరిగింది. సో వరుసగా అది మనల్ని కూడా అడిగే అవకాశం ఉంది. ముందు సౌత్ కొరియాలో జరిగింది, సో దాని తర్వాత యూకేలో జరిగింది, సో దాని తర్వాత ప్యారిస్లో జరిగింది 2023, 24, 25. సో బ్లెచ్లే పార్క్లో ఒక డిక్లరేషన్, అంటే యూకేలో జరిగినటువంటి సమ్మిట్లో ఒక డిక్లరేషన్ ఇచ్చారు. సో దాన్ని ఆ పేరుతోనే పిలుస్తారు, బ్లెచ్లే పార్క్ డిక్లరేషన్. ఇందులో 28 దేశాలు దాని మీద సైన్ చేశాయి. ఇది ఏం చెప్తోంది అంటే కృత్రిమ మేధస్సుని సేఫ్, హ్యూమన్ సెంట్రిక్ అండ్ రెస్పాన్సిబుల్ ఏఐ, అంటే బాధ్యతాయుతమైనటువంటి కృత్రిమ మేధస్సు, అలాగే మనుషులకి పనికొచ్చేటటువంటి కృత్రిమ మేధస్సుకు సంబంధించినటువంటి అంశాలను మాత్రమే మనం డెవలప్ చేయాలి. అలాగే మనుషులకి అది సేఫ్గా ఉండాలి, అంతే తప్ప వాళ్ళని రిస్క్లో పెట్టేటటువంటి విధంగా, మెషిన్సే మనుషులకి ఎదురు తిరిగేటటువంటి విధంగా అలా ఉండకూడదు. అంటే టెర్మినేటర్ సినిమా అలా ఉండకూడదు అనమాట. సో ఇట్ షుడ్ బి యూస్ఫుల్ ఫర్ ద హ్యూమన్స్. అంటే సాధారణంగా సొసైటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి కూడా మనం చాలా ప్రయోగాలు చేయొచ్చు. ఉదాహరణకి ట్రాఫిక్ సిగ్నల్స్. సో మొత్తం ట్రాఫిక్ అనేటటువంటిది మీరు చూస్తే అది ఒక ఇండివిజువల్ ఫినామినన్ కాదు. సో ట్రాఫిక్ అనేది ఇట్స్ లైక్ ఏ మూవింగ్ ఆబ్జెక్ట్. మీరు చూడండి, ఎక్కడో ఒక చోట ఉన్నటువంటి ట్రాఫిక్ మరొక చోట ఉన్నటువంటి ట్రాఫిక్ని ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది. సో ఇలా ఒక మూవింగ్ ఆబ్జెక్ట్లా ఉన్నటువంటి ట్రాఫిక్ని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కనుక స్టడీ చేసి మొత్తం సిటీలో ఎక్కడెక్కడైతే ఈ పర్టికులర్ ట్రాఫిక్ అనేటటువంటిది ఎక్కువ ఉంటుంది అనేటటువంటిది కంప్యూటర్స్కి ఫీడింగ్ ఇచ్చి అన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ని కనుక మనం కలిపి ఒకే సర్వర్ నుంచి మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కనుక చేస్తే డెఫినెట్గా ట్రాఫిక్ నిరోధించవచ్చు. సాధారణంగా మనకు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర చూడండి 30 సెకండ్స్ పర్మనెంట్గా ఉంటుంది. అది ఒకవైపు నుంచి వచ్చే వాహనాలు తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా కూడా అదే 30 సెకండ్స్ ఉంటుంది. వాహనాలు ఎక్కువ వస్తే మీకు ట్రాఫిక్ జామ్ అవుతుంది. అలా కాకుండా సో ఎన్ని వాహనాలు మూవ్ అవుతున్నాయి, ఎంతసేపు సిగ్నల్ ఉంచాలి, దీనివల్ల ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఎంత ఉంటుంది, ఇవన్నీ కూడా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చేయొచ్చు. సో అలా సేఫ్, హ్యూమన్ సెంట్రిక్ అండ్ రెస్పాన్సిబుల్ ఏఐని తీసుకురావాలని ఒక డిక్లరేషన్ తీసుకొచ్చారు 2023లో. 2024 సియోల్ సమ్మిట్ సౌత్ కొరియాలో అయితే అప్పుడు కూడా దాదాపుగా ఒక 27 దేశాలు వచ్చినాయి. ఇక్కడ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ ఎ నెట్వర్క్ ఫర్ ఏఐ సేఫ్టీ ఇన్స్టిట్యూట్స్, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఏఐ సేఫ్టీ ఇన్స్టిట్యూట్స్, అలాగే అంతర్జాతీయంగా వీటి కోసం అంతర్జాతీయంగా సహకారం అనేటటువంటిది కావాలి అనేటటువంటి ఉద్దేశంతో సియోల్ సమ్మిట్లో కూడా ఒక డిక్లరేషన్ వచ్చింది. సో ఇవన్నీ కనుక మనల్ని మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగాడు అనుకోండి, కష్టపడతాం. సో అలాగే మనకి ఈ 2025 సమ్మిట్లో కూడా కొన్ని థీమ్స్ ఇచ్చారు. అదేంటంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే ఒక ఓపెన్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తయారు చేయాలి. సాధారణంగా టెక్నాలజీ అనేటటువంటిది ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ. సాధారణంగా ఏ టెక్నాలజీ ప్రపంచంలోకి వచ్చినా ఎక్కువ డబ్బులు ఎవరి దగ్గర అయితే ఉంటారో వాళ్ళు మాత్రమే ఆ టెక్నాలజీని యూజ్ చేసుకునేటటువంటి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే అలాంటి టెక్నాలజీసే వచ్చాయి ఇప్పటి వరకు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏదో ఒక సోలార్ ప్యానల్స్ వచ్చిందనుకోండి, అందరూ వేసుకోగలరా సోలార్ ప్యానల్స్? గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది కాబట్టి వేసుకోగలుగుతున్నారు. సాధారణంగా అయితే సోలార్ ప్యానల్స్ వేయడం అనేటటువంటి చాలా కష్టమవుతుంది. అలా కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటి దాన్ని ఓపెన్, అంటే అందరూ ఉపయోగించుకునేలాగా తయారు చేయాలి. దీంతోపాటు సోషల్, ఎకనామిక్ అండ్ ఎన్వైర్మెంటల్ బెనిఫిట్స్, సామాజికంగా, ఆర్థికంగా, అలాగే పర్యావరణం భద్రతలో భాగంగా ఇది అందరికీ కూడా ప్రయోజనకరంగా ఉండాలి. సో దీని గురించి పబ్లిక్ ఇంట్రెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటి ఒక థీమ్ని మాట్లాడారు. అలాగే ఫ్యూచర్ ఆఫ్ వర్క్, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని రెస్పాన్సిబుల్గా వాడాలి. అలాగే త్రూ సస్టైన్డ్ సోషల్ డైలాగ్. సాధారణంగా ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే, మీకు గతంలో కూడా నేను చెప్పాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో హ్యాకింగ్స్ అనేవి పెరిగిపోయాయి. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్ప్ లేకుండా మన ఫోన్లకి వచ్చేటటువంటి ఫేక్ కాల్స్ అసలు సాధ్యమే కాదు. ఈ మధ్యకాలంలో మీ అకౌంట్లో 1,00,000 రూపాయలు లేదా కొంచెం మంచి అమౌంట్ 50,000 ఇలాంటి అమౌంట్స్ ఏమైనా ఉంటున్నప్పుడు ఫేక్ కాల్స్ ఎక్కువ అవుతున్నాయి. అసలు మీ అకౌంట్లో డబ్బులు పడినట్టు వేరే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? సో ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తున్నారు. అలాగే మీరు ఒక బ్రౌజర్లో ఏదైనా కనుక సెర్చ్ చేస్తే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక ఫోన్ గురించి సెర్చ్ చేశారనుకోండి, మీ ఫేస్బుక్లో, మీ ఇన్స్టాగ్రామ్ పేజ్లో, అలాగే మీ యూట్యూబ్లో మీరు ఏ పర్టికులర్ ఐటెంని అయితే మీరు సెర్చ్ చేశారో అలాంటి ఐటమ్సే మీకు మళ్ళీ మీరు సెర్చ్ చేయకుండా అడ్వర్టైజ్మెంట్స్ రూపంలో కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో భాగం. సో కాబట్టి మనుషులకి బెటర్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనిచేసేటట్టుగా
రెస్పాన్సిబుల్గా వాడాలి తప్ప ఇలాంటి హ్యాకింగ్స్కి, డీప్ ఫేక్స్కి ఆర్ ఎల్స్ ఫర్ ఎనీ అదర్ థింగ్స్కి వాడకూడదు. ఇది రెండవ అంశం. 3, ఇన్నోవేషన్ అండ్ కల్చర్. నవకల్పన అనేటటువంటిది ఎప్పుడు ఇంపార్టెంటే. సో వై హ్యూమన్స్ ఆర్ రూలింగ్ దిస్ ప్లానెట్ ఎర్త్, ఎందుకంటే మనకి ఇన్నోవేషన్ ఉంది, మిగతా ఏ జంతువులకి ఇది లేదు. సో మనిషి ఒక్కడే ఫైర్ని తీసుకురాగలడు, మిగతా ఏ జంతువులు తీసుకురాలేవు కదా. సో ఆబ్వియస్గా ఇట్లా సస్టైనబుల్ ఏఐ ఎకోసిస్టమ్స్ అంటే సుస్థిరమైనటువంటి వ్యవస్థల్ని సృష్టించాలి. ముఖ్యంగా క్రియేటివ్ ఇండస్ట్రీస్, చాలా కొత్త కొత్త నవకల్పనలకు సంబంధించిన ఇండస్ట్రీస్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు యానిమేషన్స్ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అనేక రకాలుగా వీడియోస్ వస్తున్నాయి, మూవీస్ తయారు చేస్తున్నారు. సో ఇలాంటివన్నీ కూడా చాలా క్రియేటివ్గా చేయాలి, బట్ పర్యావరణానికి నష్టం కలిగించకుండా సస్టైనబుల్గా, సుస్థిరతతో చేయాలి. అలాగే ట్రస్ట్ ఇన్ ఏఐ అంటే సైంటిఫిక్ కన్సెన్సస్ రావాలి. ముఖ్యంగా చాలామంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్ కాదు, సెక్యూర్ కాదని చెప్తున్నారు. అలా కాకుండా దీన్ని సేఫ్గా ఎలా ఉంచాలి అనేటటువంటి దానిపైన డిస్కషన్స్ పెరగాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనుషుల్ని చంపేటటువంటి విధంగా ఉండకూడదు. ఈ మధ్యకాలంలో ఒక రోబో ఒక వ్యక్తిని చంపేసింది జపాన్లో ఎక్కడో. సో ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. అలాగే ఒక రోబో పనికి వైపు ఆత్మహత్య చేసుకుంది. రోబోలే ఆత్మహత్యలు చేసుకుంటున్నాయంటే మనుషులు చేసుకోవడంలో ఆత్మహత్యలు పెద్దగా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండేటట్టుగా దీని మీద చాలామందికి చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఒక చోటకి తీసుకొచ్చి హౌ టు మేక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్ అనేటటువంటి కాన్సెప్ట్ని మనం ఆలోచించాలి. అలాగే గ్లోబల్ ఏఐ గవర్నెన్స్ అంటే ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రభుత్వాలు వాడుకునేటప్పుడు అది ఇంక్లూజివ్గా ఉండాలి. అంటే ఏదో కొంతమంది వ్యక్తులకే కాకుండా ఫర్ ఎవ్రీబడి ఇట్ షుడ్ బి యూస్ఫుల్, ఫర్ ఎవ్రీబడి ఇట్ షుడ్ బి ఏమంటాం మనము అందుబాటులో ఉండాలి. యాక్సెసిబిలిటీ ఫర్ ఎవ్రీ వన్ ఇట్ షుడ్ బి యాక్సెసిబుల్. సో ఈ రకంగా ఉండాలి. అలాగే ఎఫెక్టివ్ ఇంటర్నేషనల్ ఏఐ గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్. కొన్ని దేశాలు ఈ ఏఐ గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్ని తీసుకురాగలవు, కొన్ని దేశాలు తీసుకురాలేవు. అలాంటి దేశాలకు ఇంటర్నేషనల్గా మంచి కోఆపరేషన్ ఉండాలి. సో ఇవన్నీ కూడా థీమ్స్గా మాట్లాడారు. అలాగే ప్యారిస్లో అవుట్కమ్స్ ఏమొచ్చాయంటే జాయింట్ డిక్లరేషన్ అంటే వచ్చినటువంటి దేశాలు దాదాపుగా 58 దేశాలు, అంటే సియోల్ సమ్మిట్ నుంచి డబుల్ అయింది. సో 58 దేశాలు జాయింట్ డిక్లరేషన్ ఆన్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ ఏఐ. అంటే ఏంటి ఇంక్లూజివ్ అంటే ఇట్ షుడ్ బి యాక్సెసిబుల్ టు ఎవ్రీ వన్, ఇది ప్రతి ఒక్కరికి బెనిఫిట్ చేయాలి. సో ఇలా 58 దేశాలు సైన్ చేసి అందులో ఇండియా, చైనా, యూరోపియన్ యూనియన్ ఉన్నారు. అలాగే యూకే అండ్ యూఎస్ మాత్రం దే ఆప్టెడ్ అవుట్ డ్యూ టు కన్సర్న్స్ ఓవర్ ఎక్సెసివ్ ఏఐ రెగ్యులేషన్స్. కానీ అమెరికా అండ్ యూకే మాత్రం వీళ్ళు చాలా ఎక్కువగా నియంత్రణలు పెడుతున్నారు అనేటటువంటి ఉద్దేశంతో ఈ జాయింట్ డిక్లరేషన్ ఆఫ్ ఏఐ నుంచి బయటకు వచ్చాయి. ఇది ఖచ్చితంగా మనకి ఎగ్జామినేషన్లో బిట్ రూపంలో అడిగే అవకాశం ఉంది. అలాగే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏఐ ప్లాట్ఫామ్ అండ్ ఇన్క్యుబేటర్ అంటే ప్రజలకు పనికొచ్చేటటువంటి విధంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ని వాడాలి. ఇన్క్యుబేటర్స్ అంటే ఏంటంటే బేసికల్గా మనకి చూడండి, ఎవరైనా ఒక కంపెనీ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నప్పుడు వాళ్ళకి హెల్ప్ చేసేటటువంటి వాళ్ళని, హెల్ప్ ఇన్ ద సెన్స్ లీగల్ హెల్ప్ కానీ, ఫినాన్షియల్ హెల్ప్ కానీ, దీనికి ఒక పర్టికులర్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ఉదాహరణకి మనకి తెలంగాణలో టీ హబ్ అని ఒకటి ఉంది. సో దాన్ని ఇంక్యుబేటర్స్ అని అంటారనమాట. సో ఇట్లాంటి వాటిని ఏవైతే ఉంటాయో ఆ ఇంక్యుబేటర్స్ని లాంచ్ చేసి పబ్లిక్ ప్రైవేట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎఫర్ట్స్, అలాగే ట్రస్ట్ వర్ది అంటే నమ్మేటటువంటి విధంగా ఉండాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం వాడుతున్నామంటే ఎవ్రీబడి షుడ్ ట్రస్ట్ ఇట్, ఎవ్రీబడి షుడ్ బిలీవ్ ఇన్ ఇట్. సో అలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తీసుకురావాలి. అలాగే ట్రాన్స్పరెన్సీ, అందులో చాలా పారదర్శకత ఉండాలి, దీనికి ఫినాన్సింగ్ ఉండాలి. సో వీటన్నిటికీ హెల్ప్ చేసేటటువంటి విధంగా ఏఐ ప్లాట్ఫామ్స్ అండ్ ఇన్క్యుబేటర్స్ని తీసుకురావాలి. అలాగే హ్యూమన్ సెంట్రిక్ ఏఐ అంటే మనం ఎప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డెవలప్ చేసేటప్పుడు అది మనుషులకి పనికొచ్చేటటువంటి విధంగా ఉండాలి. అండ్ హ్యూమన్ షుడ్ బి ద మిడిల్ ఆఫ్ ఇట్. అంటే దాని అర్థం ఏంటి, ఎథికల్, సేఫ్ అండ్ ఇంక్లూజివ్ ఏఐ, ఎథికల్గా ఉండాలి. సో అనెథికల్ థింగ్స్ లైక్ ఈ మధ్యకాలంలో నేను ఒక పర్టికులర్ యాప్ చూశాను, నేను చూడలేదు, యూట్యూబ్లో ఎక్కడో ఒక వీడియో చూస్తున్నప్పుడు మధ్యలో యాడ్ రూపంలో వచ్చింది. దాట్ పర్టికులర్ ఏఐ యాప్ అలౌస్ 2 photos టు కమ్ ఈచ్ అదర్, అలాగే ఇట్ విల్ గివ్ ఎన్ ఇంప్రెషన్ లైక్ దే కెన్ కిస్ ఈచ్ అదర్. ఇది ఎంత తప్పు చెప్పండి, ఇది ఎథికలేనా? ఇప్పుడు ఎవరో ఒక అబ్బాయి ఉంటాడు, ఎవరో అమ్మాయి ఉంటుంది, పోనీ అమ్మాయి వరకు ఎందుకు, ఎవరో ఒక అబ్బాయి ఉంటాడు, ఎవరో బాలీవుడ్ హీరోయిన్ ఉంటుంది. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వీళ్ళిద్దరు ఫోటోల్ని దగ్గర పెట్టి ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ ద్వారా వీళ్ళిద్దరూ ఏదో ముద్దు పెట్టుకున్నట్టు చూపిస్తున్నాడు యాడ్ అది. సో చాలామంది ఈ యాడ్ని డౌన్లోడ్ చేసుకుంటున్నారు. అంటే నేను ఆ యాడ్ రాగానే ఆ యాప్ ఎంతమంది డౌన్లోడ్ చేశారని క్లిక్ చేసి చూశాను, కింద చాలా డౌన్లోడ్స్ ఉన్నాయి. సో వాట్ కైండ్ ఆఫ్ అనెథికల్ ఏఐ ఇస్ దిస్? అది ఇద్దరు వ్యక్తులకు సంబంధించినటువంటి విషయం కదా. సో దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మనం ఎంతవరకు తప్పు చేస్తున్నాం? అందులో మంచి కూడా ఉండొచ్చు, ఎవరో మన పూర్వీకులు ఇద్దరు ఫోటోలు ఉంటే వాళ్ళని దగ్గరికి తీసుకొని చూపించవచ్చు, బట్ దేర్ ఈజ్ ఎ హ్యూజ్ ఛాన్స్ ఫర్ మిస్యూజ్.
ఎవరో తెలియనటువంటి ఒక అబ్బాయి ఇప్పుడు ఈ రోజుల్లో ఫోటోలు తీసుకోవడం అనేటటువంటిది పెద్ద విషయం కాదు కదండి. మనం చాలా చోట్ల ఈ ఫేస్బుక్లోని, ఇన్స్టాగ్రామ్లోని ఎక్కడెక్కడైనా ఫోటోలు దొరికేస్తూ ఉంటాయి. సో ఎవరినో తీసుకొస్తాడు వీడు. సో ఎంత మిస్యూజ్ చేయడానికి ఉంది. సో అలాంటివి ఉండకూడదు. ఇప్పుడు చూడండి, ఇందాక నేను చెప్పాను ట్రాఫిక్, అది ఎథికల్ అది. సో మరొకటి ఏదో తీసుకొస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో చదువుకునేటటువంటి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి సంబంధించి ఏదో బెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి త్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి మంచి మెటీరియల్ చేయడం, ఇట్లాంటివి. సో ఈ ఎథికల్ ఉండాలి. సేఫ్ అండ్ ఇంక్లూజివ్ అంటే అందరికీ అందుబాటులో ఉండాలి. దీనివల్ల మనకి హ్యూమన్ రైట్స్ ఎప్పుడు వైలేట్ కాకూడదు. సో దీని మీద మనం వేయచ్చు, ఆ పర్టికులర్ యాప్ మీద ఖచ్చితంగా కేసు వేయచ్చు. అలాగే హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అనేటటువంటిది ఉండాలి. అలాగే ఏఐ డ్రివెన్ ఇన్ఈక్వాలిటీస్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడడం వల్ల అర్బన్ ఏరియాస్లో ఉన్న వాళ్ళేమో పైకి, రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళ కిందకి వెళ్ళిపోకూడదు. అసమానతలు క్రియేట్ చేయకూడదు. అమెరికా ఏమో ఇంకా బాగా ముందుకి, ఇండియా, చైనా ఏమో ఇంకా వెనక్కి, అలా ఉండకూడదు. ఇట్ షుడ్ గివ్ ఎ ఛాన్స్ టు ఎవ్రీబడి, ఇట్ షుడ్ గివ్ ఆపర్చునిటీ టు ఎవ్రీబడి. సో దీని కారణంగా అందరూ కూడా బెనిఫిట్ పొందేటటువంటి విధంగా ఉండాలి. సో దీనికి సంబంధించి హ్యూమన్ సెంట్రిక్ ఏఐ. అలాగే గ్లోబల్ ఏఐ ప్రియారిటీస్. అసలు ఏఐని ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రియారిటీలో వాడాలి అంటే అందరూ యాక్సెసిబిలిటీలో ఉండాలి. అలాగే ఏఐ చేసే ట్రాన్స్పరెంట్గా చేయాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మనకు ఉద్యోగ అవకాశాలు కల్పించబడాలి. అలాగే పరిపాలన వాడాలి. అలాగే సుస్థిరత రావాలి. సో వీటికి సంబంధించి చాలా బ్రాడర్గా ఈ ప్యారిస్ 2025 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్లో కొన్ని డిక్లరేషన్స్ అయితే బయటకు వచ్చాయి. దాంతోపాటుగా డిజిటల్ డివైడ్ని ఆపాలి. సాధారణంగా చూడండి, అర్బన్ ఏరియాస్లో ఉన్న వాళ్ళందరూ డిజిటల్ వాడుకుంటారు, రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు డిజిటల్ వాడలేనటువంటి పరిస్థితులు. బట్ థ్యాంక్స్ టు 4G అండ్ 5G ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ బ్రిడ్జ్ని మనం గ్యాప్ని తగ్గించగలుగుతాం. సో కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సేఫ్టీ, గ్రీన్ ఏఐ, ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఇవన్నీ ఉండాలి. దీంతోపాటు అలైన్మెంట్ విత్ గ్లోబల్ ఏఐ ఇనిషియేటివ్స్ అంటే UN జనరల్ అసెంబ్లీ కొన్ని రెజల్యూషన్స్ పట్టుకొచ్చింది. అలాగే గ్లోబల్ డిజిటల్ కాంపాక్ట్ అని, యునెస్కో ఏఐ ఎథిక్స్ అని, ఆఫ్రికన్ యూనియన్ ఏఐ స్ట్రాటజీ, OECD, G7, G20 వీళ్ళందరూ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎలా రెస్పాన్సిబుల్గా వాడాలి అనేటటువంటి దానికి సంబంధించి కొన్ని రెజల్యూషన్స్ అలాగే కొన్ని డాక్యుమెంట్స్ అనేటటువంటివి రిలీజ్ చేశారు. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా వీటిల్ని యాక్సెప్ట్ చేస్తూ కొత్త కొత్త ఇనిషియేటివ్స్ని తీసుకురావాలి. అలాగే ఇండియా స్టాన్స్, భారతదేశం ఏం చెప్పిందంటే ఓపెన్ సోర్స్ అందరికీ అందుబాటులో ఉండాలి, ఎవరు కొనుక్కోకుండా ఓపెన్గా ఉండాలి. ఎందుకంటే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేట్ చేయడంలో చైనా, అమెరికా కన్నా చాలా వెనకబడి ఉన్నాం. చాట్ జీపీటీ అమెరికా వాడు చేశాడు, వెంటనే చైనా వాడు ఆ డీప్ సీక్ ఏదో పెట్టేశాడు కదా. సో మనం ఇంకా చేయలేదు కదా అట్లాంటివి. సో కాబట్టి ఓపెన్ సోర్స్ ఉండాలి. అలాగే సస్టైనబుల్ అంటే ఏంటి, పర్యావరణానికి ఇబ్బంది కలిగించకూడదు. అలాగే క్లీన్ ఎనర్జీ, సో క్లీన్ ఎనర్జీని ఎంఫసైజ్ చేసేటటువంటి విధంగా ఉండాలి. అలాగే వర్క్ ఫోర్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరైనా వాడుతుంటే వాళ్ళకి స్కిల్ అనేటటువంటిది పెరగాలి, అప్ స్కిల్లింగ్లో ఉండాలి. ఇది భారతదేశం తీసుకున్నటువంటి స్టాండ్. సో దిస్ ఇస్ వేర్ ద క్వశ్చన్స్ విల్ బి ఆస్క్డ్. అలాగే దాంతోపాటుగా ఈ యొక్క గ్లోబల్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి సో భారతదేశం కూడా GPAI చైర్ అనేటటువంటిది ఇచ్చారు. అంటే ఏంటంటే ఎయిమ్స్ టు పొజిషన్ యాజ్ సెంట్రల్ ప్లాట్ఫామ్ ఫర్ రెస్పాన్సిబుల్ ఏఐ డెవలప్మెంట్. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ ప్లాట్ఫామ్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో దీన్ని సెంటర్గా చేసుకొని ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డెవలప్ చేయడానికి సో భారతదేశానికి 2024లో ఈ పర్టికులర్ పొజిషన్ అనేటటువంటిది కూడా ఇచ్చారనమాట. సో ఇండియా యాజ్ గ్లోబల్ ప్లాట్ఫామ్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఈ గ్లోబల్ ప్లాట్ఫామ్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది ఇండియా ఎప్పటి నుంచో అనుకుంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇండియాని హబ్గా తయారు చేయాలనేటటువంటిది మన యొక్క ముఖ్య ఉద్దేశం. సో భారతదేశం ఎప్పటి నుంచో ఈ పర్టికులర్ పొజిషన్ని తెచ్చుకోవాలని అనుకుంటుంది అనమాట. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో గ్లోబల్ లీడర్గా ఎదగాలనేటటువంటిది. సో దీనికి సంబంధించి ఇది మనం తెచ్చుకున్నటువంటి ఒక ప్రోగ్రామ్. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే దీంతోపాటు సెకండ్ ఇండియా ఫ్రాన్స్ ఏఐ రౌండ్ టేబుల్ ఒకటి జరిగింది. ఇదేంటంటే ఏఐ యాక్షన్ సమిట్ పక్కనే జరిగింది. ఇండియా ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ఆఫీసు, అలాగే IISc బెంగళూరు, ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్, అలాగే ప్యారిస్కి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్ వీళ్ళు కలిసి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేశారు. ఇందులో ఏం చెప్పారంటే సేమ్ ఇందాక చెప్పినవే, రెస్పాన్సిబుల్ ఏఐ ఉండాలి, ఇండియా ఫ్రాన్స్ మధ్య బెనిఫిట్ షేరింగ్ ఉండాలి, టెక్నాలజీ ఫ్రేమ్వర్క్స్ ఉండాలి, ఏఐ సేఫ్టీ ఉండాలి. ఇవన్నీ కూడా ఇండియా ఫ్రాన్స్ మాట్లాడుకున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి అంశాలు. కీ టాపిక్స్ ఇంకా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పబ్లిక్కి పనికొచ్చేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయాలి. అలాగే ఏఐ ఫౌండేషన్ మోడల్స్ అంటే నవకల్పనలు చేయడానికి, ఇన్నోవేషన్ చేయడానికి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫౌండేషన్తో కొన్ని మోడల్స్ని క్రియేట్ చేయాలి దేశంలో. అలాగే గ్లోబల్ ఏఐ గవర్నెన్స్, ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని పరిపాలనలో వాడాలి. అలాగే గ్లోబల్ ఛాలెంజెస్, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సవాళ్ళలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యొక్క పాత్ర అనేటటువంటిది పెంచాలి. ఇవి ప్యారిస్ అండ్ ఇండియా కలిసి మాట్లాడుకున్నటువంటి సెకండ్ ఇండియా ఫ్రాన్స్ ఏఐ పాలసీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. ఇలా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా ఇవి ఎగ్జామ్లో అడుగుతాడు. అలాగే దీనికి సంబంధించి మరొక అంశాన్ని ఏం చెప్పారంటే క్రాస్ బోర్డర్లో ఏఐ కొలాబరేషన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేటా సోవరెనిటీ, ఇంటర్ఆపరేబుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సోవరిన్ ఏఐ మోడల్స్. సో మీరు ఇక్కడ సింపుల్గా ఆలోచించండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక దేశానికి మాత్రమే ఉండేటటువంటిది కాదు, మెనీ కంట్రీస్ విల్ షేర్ ఇట్. అయితే ఇక్కడ కొన్ని అంశాలు ఉంటాయి. ఒక్కొక్క పర్టికులర్ డేటా ఉంటుంది, ఆ డేటా ఒక దేశానికే చెందింది అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతూ ఆ డేటాను దొబ్బేయకూడదు. ఇప్పుడు ChatGPT మీద అదే ఉంది. చాలా వరకు అది ఫండమెంటల్ రైట్స్ని, ఈ డేటా సావరెనిటీని గౌరవించట్లేదు, చాలా సర్వర్స్లోంచి ఇన్ఫర్మేషన్ దొబ్బేస్తోంది అని చెప్పి అమెరికాలో దీని మీద కొన్ని కేసులు వేశారు. ఇటీవల కాలంలో ChatGPTలో పనిచేసినటువంటి ఒక వ్యక్తి హత్య చేయబడ్డాడు. పిల్లోడు 18 ఇయర్స్కే ChatGPTలో అతనికి జాబ్ వచ్చింది. తర్వాత అది అనైతికల్గా ఉందని బయటకు వచ్చేసి ప్రజల కోసం ఒక పర్టికులర్ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేశాడు అతన్ని హత్య చేశారు ఎవరు అమెరికాలో. ఇప్పుడు కేసు నడుస్తుంది అది. సో ఇట్లా కాకుండా డేటా సోవరెనిటీని గౌరవించాలి. అలాగే ఇంటర్ఆపరబుల్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఒక దేశం నుంచి మరొక దేశానికి పని చేస్తున్నప్పుడు, అంటే పర్టికులర్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కనెక్షన్ ఉన్నప్పుడు అవి పనిచేసేటటువంటి విధంగా ఒక దేశం మరొక దేశంతో షేర్ చేసుకునే విధంగా ఇంటర్ఆపరబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయాలి. అలాగే ప్రతి దేశము కూడా వాళ్ళ సొంత ఏఐ మోడల్స్ ఉండేటట్టుగా ఉండాలి. అలాగే ల్యాక్ ఆఫ్ ఆర్బిట్రేషన్ మెకానిజమ్స్ ఫర్ డేటా ఫ్లోస్, అంటే డేటా అనేటటువంటిది ఒక చోట నుంచి ఇంకొక చోటకి ఫ్లో అయ్యేటప్పుడు దీనికి సంబంధించి దాని గురించి డిస్కషన్స్ చేయాలి కదా, ఇట్లాంటి ఆర్బిట్రేషన్ మెకానిజమ్స్ లేకపోవడం, వీటి గురించి కూడా మాట్లాడారు. అలాగే గ్లోబల్ ఛాలెంజెస్, అంటే మీరు చూడండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మీరు చాలా భాషల్లోకి ఆ పర్టికులర్ కాన్సెప్ట్ని మార్చచ్చు. సో మల్టీలింగ్వల్, అలాగే ఫెడరేటెడ్ కంప్యూటింగ్, ఏఐ డ్రివెన్ గ్లోబల్ సొల్యూషన్స్, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అనేక సవాళ్ళలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సొల్యూషన్స్ని పట్టుకురావడం. సో అవేంటి, ఒకటి మల్టీలింగ్వల్ ఆన్సర్, మల్టీలింగ్వల్ థింగ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చాలామంది ఫ్రెంచ్ లేకుండానే మనం ఫ్రాన్స్ వాళ్ళతో మాట్లాడేయచ్చు. ఎట్లా, వాడు ఫ్రెంచ్లో టైప్ చేస్తాడు, మనకి ఇంగ్లీష్లోనే తెలుగులోనే వస్తుంది, మనం తెలుగులో టైప్ చేస్తాం, వాడికి ఫ్రెంచ్లో వెళ్తుంది. సో ఈ మల్టీలింగ్వల్ మోడల్స్ అంటే అవే కదా. సో ఇట్లాంటివి అనమాట. అలాగే సస్టైనబుల్ ఏఐ, అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడాలంటే చాలా వరకు అక్కడ సర్వర్స్ని కూల్ చేయడానికి అది ఏవో ఫ్రెష్ వాటర్ని యూజ్ చేస్తారటండి. మనం వాడే ప్రతి 1 లైన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి హ్యూజ్ ఫ్రెష్ వాటర్ షుడ్ బి యూజ్డ్ ఫర్ కూలింగ్ ద ఈ డేటాబేస్ సిస్టమ్స్ అట. అలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ని తెచ్చేటప్పుడు పర్యావరణానికి హాని కలిగించకుండా తీసుకురావాలి. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటి దాంట్లో ఎనర్జీ ఫుట్ ప్రింట్ని, కార్బన్ ఎమిషన్స్ని తగ్గించేటటువంటి విధంగా ఉండాలి. సో ఇవి కూడా అక్కడ మాట్లాడారు. దీనితో సంబంధించి ఒక అంశం ఉంది, అదేంటంటే మెర్సెలీ కనెక్షన్. మెర్సెలీ కనెక్షన్ అంటే ఏంటంటే 1910లో వీర్ సావర్కర్ తెలుసు కదా మీ అందరికీ, ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్. అక్కడ వీర్ సావర్కర్ ఒక పర్టికులర్ జైల్లోంచి ఎస్కేప్ అవ్వడానికి చూస్తాడు. ఆ ప్రాంతం పేరు ఎస్కేప్ ఇన్ మెర్సెలీ, బట్ ఇట్ వాజ్ రీక్యాప్చర్డ్, అంటే అతను మళ్ళీ పట్టుకుంటారు తిరిగి. సో తర్వాత ఆయన ఏం చేస్తారంటే ఎక్స్ట్రాడిషన్ చేస్తారు. దాని తర్వాత ఫ్రాన్స్ బ్రిటిష్ లీగల్ డిస్ప్యూట్లో భాగంగా పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఇన్ బ్రిటన్కి తీసుకెళ్ళి అతనికి శిక్ష పడేటటువంటి విధంగా మాట్లాడతారు. అతనికి 2 సంవత్సరాల 2 సార్లు లైఫ్ టర్మ్స్, అంటే 2 సార్లు జీవిత ఖైదు విధిస్తారు. అక్కడ సెల్యులర్ జైల్ అండమాన్స్లో అతన్ని పూర్తి స్థాయిలో పంపిస్తారు. సో ఇలా ఆ రోజుల్లో మా దేశం స్వతంత్ర పోరాటం చేసేటటువంటి టైంలో వీర్ సావర్కర్ ఇలా ఒక ప్రాంతం నుంచి రీక్యాప్చర్ అయ్యాడు. సో తర్వాత ఫ్రాన్స్ బ్రిటిష్ లీగల్ డిస్ప్యూట్లో భాగంగా అతన్ని మళ్ళా కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్కి పంపించారని మన యొక్క చరిత్రను ప్రైమ్ మినిస్టర్ గుర్తు చేసుకున్నారు. అంతే, దీనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఏ విధమైన సంబంధం లేదు. కానీ ఆయన జస్ట్ చరిత్రను గుర్తు చేసుకున్నందుకు ఇది మనల్ని హిస్టరీలో ఎగ్జామ్లో అడిగితే ఇబ్బంది పడతాం కదా. సో మీరు మళ్ళీ మెర్సెలీ కనెక్షన్ అని అనుకోగానే యూ సింప్లీ విల్ థింక్ లైక్ ఇది ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిందని అనుకుంటారు. సాధారణంగా మనం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, ఏవో పాత విషయాలు, సంబంధం లేని విషయాలు గుర్తు చేసుకుంటాం, అలా గుర్తు చేసుకున్నారు అంతే. సో అందులో భాగంగా ఈ వీర్ సావర్కర్ దీనిపైన కానీ, సో లేదని అనుకుంటే ఇది ఉండి చూడండి సెల్యులర్ జైలు ఇట్లాంటి వాటి మీద కానీ, లేదా పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఇట్లాంటి వాటి మీద ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారి వాటిని రివైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి.
సో దీంతో పాటుగా కొన్ని ఛాలెంజెస్ ఏమున్నాయంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి చాలా ఎక్కువ పవర్ కన్జ్యూమ్ అవుతుంది. సో దీన్ని మనం ఒకసారి చూడాలి. పీపుల్ సెంట్రిక్ ఏఐ వర్సెస్ ఏఐ సెంట్రిక్ డెవలప్మెంట్. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అభివృద్ధి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యూమన్స్కి బెనిఫిటా అనేటటువంటి ఒక చర్చ కూడా ఉంది. సో ఇందులో ఖచ్చితంగా ఈ ఇష్యూని ప్రపంచం ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే ఇన్సెక్యూర్ అండ్ లో కాస్ట్ ఏఐ మోడల్స్, అంటే సెక్యూర్గా ఉండేటటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తక్కువ ఖర్చులో అయిపోయేటటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ని డెవలప్ చేయాలి. సో ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ ప్యారిస్ 2025లో వచ్చినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. నాకు తెలిసి ఇది దాటి క్వశ్చన్లు అడుగుతాడని నేనైతే అనుకోను. సో కాబట్టి దీనికి సంబంధించి గతంలో ఇచ్చినటువంటి ప్రశ్న వెరీ రిలేటెడ్ టు దట్ అని చెప్పను, కానీ ఇండియా ఫ్రాన్స్కి రిలేటెడ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. సో వాళ్ళిద్దరు కలిసే పెట్టారు. సో దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే I2U2 భారత్, ఇజ్రాయెల్, UAE, USA సమూహం ప్రపంచ రాజకీయాల్లో భారతదేశ ప్రస్థానాన్ని ఎలా మారుస్తుంది? ఎందుకంటే రిలేటెడ్ క్వశ్చన్ నాకు వచ్చి ఇదే కనిపించింది. దీన్ని 200 పదాల్లో రాయండి. వన్ మోర్ థింగ్, ఈ మధ్య కాలంలో మీకు నాకు అదేదో ఒక యాప్ కనిపించింది చూడండి, అలా అనెథికల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్స్ ఏం కనిపించాయో కమెంట్ సెక్షన్లో పెట్టండి. సాధ్యమైనంత వరకు జనాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. మళ్ళీ మనం రేపటి క్లాస్లో కలుద్దాం.